మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. ఇలా పార్క్ రాలే గుడికినాం కదా మేము. ఏడికోతున్నావు? ఏం కూర? మళ్ళీ చికెన్ వేసుకుంటున్నాం. ఏ అరే నేను ఓడుతుందా అట్లా. ఓకే. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు మహా? యూకేజీ. యూకేజీ అంటే ఏంటిది? యూకేజీ అంటారు. నువ్వు పెళ్లి చేసుకుంటానవా? చేసుకుంటలే. అబ్బా నీకు అన్ని రాసిస్తారట, కార్ ఇస్తారట, ఇల్లు ఇస్తారట, ఐఫోన్ కొనిస్తారట. పెళ్లి చేసుకుంటా. ఇది పెట్టుకుంటా మంచిగా ఉన్నానా? నువ్వు ఎక్కువ మమ్మీ మస్తు కొడుతుంది. కారపొడి పోసి కొట్టింది ఎప్పుడన్నా బగ్గా రూమ్ లేచి. డాడీ పేరేంటి, మమ్మీ పేరేంటి? శ్రీనివాస్ భవాని. ఏం చేస్తారు ఇద్దరు ఇంట్లో రోజు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? రైమ్స్ తెలుసా నీకు? రైమ్స్ బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద వస్తలేను. నీ మూతి వస్తా. నేనెవరు? కేసీఆర్. నీకు ఇష్టమా కేసీఆర్ తాత? అంతే ఇష్టం. కమ్మల మీద పాట పాడు. కమల పెట్టుకున్న చూడవా, తుంగలతో చూడవా, కమల పెట్టిన చూడవంటే చుమ్మలని చూడవా, అందమ్మా ఏడెత్తమన్నమ్మా ఏ పిల్లగా చుట్టూ కాదు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఈరోజు అయితే నా దగ్గర పెద్ద మోతుబారు ఉందని చెప్పొచ్చు. చాలా పెద్ద మనిషి, అస్సలే తెలంగాణ ముక్క దిగనట్టు. ఎక్కడ చూసినా ఆమె అయితే కోడి చికెన్ అని మాట్లాడుతుంది. సత్తుపిండి అని చెప్పేసి పాపం ఆ అమ్మాయి మీద అయితే చిన్న పాప కాబట్టి చాలా ట్రోల్స్ వచ్చాయి. సో అసలు ఆమె చేసేటువంటి కామెడీ చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మేము పిలవగానే పాపం కరీంనగర్ నుండి కారు వేసుకొని వచ్చింది ఈ పెద్ద మనిషి. ఈరోజు నాతో ఏం మాట్లాడుతూ చూద్దాం. హాయ్. నువ్వే చెప్పినావు నాకు హాయ్. ఎట్లున్నావు? బాగున్నా. మీరు? నేను మంచిగా ఉన్నా. చింతకాయ పచ్చడి ఉందా మీ ఇంట్లో? లేరు. మీ అమ్మ పెట్టలేదా పచ్చడా? పెట్టలే. ఏమేం పచ్చళ్ళు పెడుతుంది మీ అమ్మ ఇంట్లో కరీంనగర్లో? దొండకాయ పచ్చు. నువ్వు చికెన్ గురించి బాగా చెప్తావు కదా, నీకు చికెన్ అంటే బాగా ఇష్టమా? చికెన్ అంటే ఏంటి చెప్పు, చికెన్ స్పెల్లింగ్ చెప్పు నాకు. చికెన్ తెలవతి. నువ్వు చికెన్ గురించి ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు నేను ఫోన్ ఇస్తా, నాకు వీడియో చేసి చెప్పు. ఇట్లా వీడియో ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఇక్కడ వీడియో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎక్కడికి వచ్చినాను, ఇక్కడ వీడియో చేద్దాం. రెడీ? నీ దిక్కు పెట్టుకున్నావు. హాయ్ చూ, నా దిక్కుందా? సారీ, నీ దిక్కు పెడితే ఇప్పుడు చెప్పు. చికెన్ చేసుకుంటున్నాం. అట్లా లేదు మబ్బు తెలుసు. చూడు మబ్బు. మబ్బు వచ్చిందా? సూపర్. మబ్బు అంటే చాలా అలా. వర్షం వచ్చిందా? నువ్వేం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నీకేమి ఇచ్చింది అక్కడికి? ఇక్కడ మైక్ ఇచ్చిందా? ఏమి ఇది ఎక్కడ కొనుక్కున్నావు? దండ మంచిగా ఉంది, మెరుస్తుంది బాగా. ఏడ కొనుక్కున్నావు మహి? కొనుక్కోలే. ఎత్తుకొచ్చినావు? దొంగతనం చేసినావా? దొంగ పిల్ల కాదు. నువ్వు దొంగ పిల్లవేనట నాకు చెప్పిండు. ఎందుకు మంకమ్మ తోటలు అందరు నిన్నే తిడుతురు. ఆ మహాలక్ష్మి అయితే దొంగ పిల్ల, కిరాణా షాప్కి వస్తుంది, పాపడాలు చాక్లెట్లు చింతపండు అంతా ఎత్తుకపోతుందని చెప్తాను. చెప్పిండు నాకు నిజంగానే. కాదా? వెరీ గుడ్ గర్ల్ నువ్వు. ఎట్లా గుడ్ గర్ల్ చెప్పు. ఏమేం పనులు చేసినావు నువ్వు ఇప్పటిదాకా ఇంట్లో గుడ్ గర్ల్ కావడానికి? బోధమ్నా, ఇల్లు విన్నా, బట్టలు విన్నా. ఓ బాంచన్. ఇంకా వాకిలు ఊడ్చినా, బట్టలు మట్ట పెట్టినా. చూడండి, చూసి ఈ వీడియో చూసి సిగ్గు శరీరం లేని వాళ్ళందరూ తెచ్చుకోడు. చిన్న పాప ఊడుతుందట. ఇంకా అది నాకే. నాకు ఊడవడం రాదు, బట్టలు వినడం రాదు, అంట్లా బోల్ దోమడు ఇంకా మొత్తమే రాదు అసలు. ఇంకా ఏం చెప్తున్నావు? ఎవరి ఇజ్జత్ తీసిన చెప్పు. నువ్వు అన్నావు కదా
మెంటల్గా అన్నాక వెంటనే కదా అయ్యా ఎవరికి చెప్పకు మళ్ళీ ఎక్కడికైనా మళ్ళీ ఎవరన్నా పోయి లావణ్య అక్క ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇట్లా అడిగిందంటే ఏం చెప్పొద్దు మళ్ళా ఏమని చెప్తావు మరి చెప్పు ఏమడిగిందని చెప్తావు నీ పేరు హనీ అని ఉన్నది కదా నీ పేరు ఏం పేరు మొత్తం పేరు ఏం పేరు మొత్తం పేరే మొత్తం పేరే చెప్పు నీ పేరు చెప్పు పిఎంఏహెచ్ఏ అవు పిఎంఏహెచ్ఏఎల్ఏఎక్స్ఎంఐ అంటే ఏంటిది మహాలక్ష్మి మహాలక్ష్మికి ఫస్ట్ పీ చెప్పినావు పీ ఫర్ బొండాల మీ ఇంటి పేరా కాదు ఆ, మా ఇంటి పేరు మీ ఇంటి పేరు హలో మీ ఇంటి పేరే మర్చిపోయినావా మహా స్కూల్కి వెళ్తుందా మహాలక్ష్మికి స్కూల్కి వెళ్తుందా బడికి పోతుందా స్కూల్కి పోతుందా స్కూల్కి వెళ్తుంది బడికి పోవా బడి తెలుసా నీకు ఎట్లుంటుందో తెలుసు అంగవాడి అంగన్వాడా అమ్మ నేను చెప్తా చెప్పు మరి చెప్పు ఏమని చెప్తావు హాయ్ ఆ, హాయ్ నీ పేరు ఏంటి నా పేరు లావణ్య మరి నువ్వు ఏం చేసినావు ఇలా ఈరోజు నేను లేచిన పళ్ళు దోమిన చాయ్ తాగిన బిస్కెట్ తిన్నా బిస్కెట్ తినకూడదు నాకు ఇష్టం బిస్కెట్లు అంటే అమ్మో తినద్దు ఎందుకు పురుగులునే అబ్బా మేడం నాకు ఎవ్వరు చెప్పలే మీరు చెప్పండి 2 మంచి ముచ్చట్లు ఈరోజు నేర్చుకొని పోతాం మీ దగ్గర స్కూల్కి వెళ్తావా మహా నువ్వు వెళ్తా ఏ స్కూల్ నువ్వు నీ స్కూల్ పేరేంటి సామా హై స్కూల్ ఏ స్కూలు సామా హై స్కూల్ సామరా సాయి మానే హై స్కూల్ సాయి మానేర్ హై స్కూల్ సాయి స్పెల్లింగ్ చెప్పు ఇట్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకు ఇట్లా పెద్ద బోర్డు వస్తుంది కదా స్కూల్ బోర్డు వస్తుంది కదా నీకు స్కూల్ పేరుతోనే అది స్పెల్లింగ్ చెప్పు నాకు నేర్చుకున్నావు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకుని ఇట్లా పరిగెడుతున్నావు కదా పింక్ కలర్ బ్యాగ్ కదా నీ డ్రెస్ మెరూన్ కలర్ డ్రెస్ కదా కాదు నీ డ్రెస్ ఏం కలర్ మెరూన్ కలరే మెరూన్ కలర్ కాదు బ్లాక్ ఉండద్దు గిట్లా డాట్స్ ఉంటాయి కదా నీ డ్రెస్కి ఇట్లా డబ్బాలు వస్తాయి ఇట్లా డబ్బాలు గిట్లా డబ్బాలు ఎన్ని డబ్బాలు ఉన్నాయి నీ డ్రెస్కి అంటే ఒక్కటే ఒక్క డబ్బా రెండు తెత్తదే. చెప్పు ఎన్ని డబ్బాలు ఉన్నాయి నీ డ్రెస్కి వన్ ఒక్క డబ్బానేనా ఎన్ని చెక్స్ ఉన్నాయి నీ నువ్వు పట్టుకొని ఉరుకుతున్నావు కదా ఇట్లా బాక్స్ వేసుకొని కాదు ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు మహా యూకేజీ యూకేజీ అంటే ఏంటిది నేను స్కూల్ యూకేజీ అంటారు యూకేజీ అంటారు అంటే ఏంటి మరి నువ్వు ఏ స్కూల్కి వెళ్తున్నావు నేను శివ స్కూల్కి వెళ్తున్నా శివ స్టూడియో స్కూల్ ఓకే మేడం ఏమంటుంది మేడం నేను బాగాలేదంటుంది రోజు కొడుతుంది టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే వేరేటోళ్ళకు గుంజిస్తుంది ఎట్లా చెప్పు వచ్చి శివ స్టూడియోలో మేడంకి చెప్పు చెప్తావా రికమెండేషన్ చెయ్యి ఎల్కేజీ ముందు వస్తుందా మెడల్లో ఏంటిది నా మెడలోనేనా నీ మెడల్నా నా మెడల్నా నీ మెడల్లో నువ్వు డైమండ్ వేసుకున్నావు మేడం నా బతుకు గిదిగో ఎట్లా చెప్పు బంగారం కొనుక్కో నువ్వేమైనా తెచ్చుకున్నావా సంపాదించుకోవాలి కదా బంగారం నువ్వేమైనా తెచ్చుకున్నావా ఏం తెచ్చుకోలేదు మేడం చూపియండి ఇగో గుట్టి ఇగో మనకి ఇక్కడ ఏముందప్పా ఎక్కడ డ్రెస్ కాడా ఏముంది నా ఫోన్ ఉంది ఇక్కడ కష్టపడి సంపాదించుకున్నా కిందనా అవేంటి గివి ఆడుకునేటివి తెచ్చుకున్నా దాచిపెట్టుకుంటేవి యూకేజీ ముందు వస్తుందా ఎల్కేజీ ముందు ఒకసారి పెట్టుకొని చూడు ఏవి ఇది పెట్టుకుంటా మంచిగా ఉన్నానా చెప్తలే నువ్వు పెట్టుకో బాగున్నా కదా అందంగా లేనా కెమెరామ్యాన్ నేను అందంగా లేనా
అందంగా ఉండడం లేనా, బాగున్నానట. నేను భయపడ్డా. దీన్ని ఏమంటారు చెప్పు, చెప్పు దీన్ని ఏమంటారు చెప్పు. ప్రిన్సెస్ క్లాసెస్. స్పెల్లింగ్ చెప్పు. నాకే తెలుసు. నీకేం తెలుసు మరి? ఎల్కేజీ ముందు వస్తుందా, యూకేజీ ముందు వస్తుందా? ఏది ముందు వస్తుంది, యూకేజీ ఎల్కేజీ? ఎల్కేజీ. నువ్వు ఎల్కేజీ కంప్లీట్ చేసినావా? ఏం చెప్పింది నీకు అలా? ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బాల్. సి ఫర్ క్యాట్. డి ఫర్ డాగ్. ఇంకేముంటాయి? ఈ ఫర్ ఈ ఫర్ ఎలిఫెంట్. ఎలిఫెంట్. తొందరగా చెప్పు స్వీటీ. ఎవరు ఫోన్ చేసిళ్ళు? నా బాయ్ ఫ్రెండ్. బిఓవై బాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్ స్పెల్లింగ్ చెప్పు, నాకు రాదు. నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, నువ్వు ఇప్పుడు ఇన్స్టా చేస్తున్నావు కదా, నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నీకు ఇట్లా లైక్స్ కొడతారు కదా, కామెంట్స్ పెడతారు కదా. చిట్టి తల్లి మంచిగా ఉన్నావు, బంగారు తల్లి మంచిగా ఉన్నావు, బుజ్జి తల్లి మంచిగా ఉన్నావు అంటారు కదా. కదా బుజ్జి తల్లి పాట వచ్చింది కదా, నీకు వచ్చా బుజ్జి తల్లి పాట? పాడు ఒకసారి పాట చూద్దాం. నువ్వు పాట పాడితే నేను మంచి గిఫ్ట్ ఇస్తా. ఈ గిఫ్ట్స్ అన్నీ నీకే ఇస్తా, ఇది కూడా నీకే ఇస్తా. బుజ్జి తల్లి పాట పాడు. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాకాడే. ఓ బుజ్జి తల్లి. ఎవరి కోసం? నన్ను ఇట్లా చూపెట్టుకుంటూ వాడాలి. బుజ్జి తల్లి ఇట్లా ఇట్లా నాలే, ఇట్లా నాలే అను. ఓ బుజ్జి తల్లి హలో. నా కోసం ఓ మాటైనా మాకాడే. నా బుజ్జి తల్లి. ఇట్లాను. నువ్వు మంచిగా ఫస్ట్ సాంగ్ పాడినావు కాబట్టి నీకు మంచి గిఫ్ట్ ఇస్తుంది. ఇది ఇప్పుడు నీకు కెమెరామ్యాన్ అన్న వచ్చి పెడతారు, లేకపోతే మీ మమ్మీతో పెట్టియాలా? ఎవరు పెడితే బాగుంటుంది చెప్పు. నీకు ఇదేంటి చెప్పు. ఇది నువ్వు ఫస్ట్ సాంగ్ పాడినావు కాబట్టి నీకు ఫస్ట్ గిఫ్ట్ ఇది. ప్రిన్సెస్. వెరీ గుడ్. నువ్వు అదేనా ప్రిన్సెస్ అనా? నిజంగా చెప్పు. కరీంనగర్ ప్రిన్సెస్ ఎవరు? మహాలక్ష్మి మహిహని. ఒకడొస్తారని పలకాలి అట్లా, మహాలక్ష్మి అనాలా? సూపర్. ఈ గిఫ్ట్ కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంకొక పని చేయాలి. ఏం చేస్తావు చెప్పు. స్కూల్లో బాగా ఎవరు అల్లరి చేస్తారు? నువ్వు అల్లరి చేస్తావా, మీ ఫ్రెండ్స్ చేస్తారా? ఎవరు చేస్తారు? ఫ్రెండ్స్. ఎవరు చెప్పు, వాళ్ళ నేమ్స్ చెప్పు ఒకసారి. ఆదిశి, ఆద్య, వీడియో చూసినాక నేను వంగ పెట్టి కొడతారు ఆడ. శివ. శివనే. చెప్పు. నన్ను చూడాలి ఇక్కడ. మగ పోరగాలు తప్పితే ఒక్క ఆడపూరి పేరు అయితే రాలి ఇప్పటిదాకా. చెప్పు. మొగోళ్ళ దోస్తులేనా నీకు? నువ్వు అబ్బాయివా అమ్మాయివా? గల్ అయితే ఒక్క గల్లు పేరు చెప్పినవా? గల్ నేమ్ చెప్పినవా? ఒక్క గల్ నేమ్. నీకు దోస్తుల మీద పాటలు వచ్చా? నేను పాట చెప్తా, పాడు. ఇక్కడ చూన్నాను. దోస్తులే చెప్పు. దోస్తులే మచ్చలేని దోస్తులే. నీకు అందరు మగ దోస్తులే. అవునా కాదా? చెప్పు మహి. నీకు అందరు మగోళ్ళ పేర్లే చెప్పింది. చిన్న పిల్లగా గల యూకేజీ వాళ్ళ, ఎల్కేజీ వాళ్ళ? యూకేజీ వాళ్ళనా? సో నువ్వు బ్యాగ్ వేసుకెళ్తావు కదా, నీకు బ్యాగ్ బాగా బరువు అనిపిస్తుందా హనీ? ఏడుస్తావు అప్పుడు నువ్వు బ్యాగ్ బరువు వేసినప్పుడు? ఏమనిపిస్తుంది నీకు అట్లా బ్యాగ్ మోస్తూ ఉంటే? ఇవి వస్తాయా? అబ్బా. మమ్మీ డాడీ వస్తారా స్కూల్ దగ్గరికి? మమ్మీ మార్నింగ్ పప్ప దించడానికి పోతాడు, ఈవినింగ్ మమ్మీ తీసుకొస్తాడు. ఈవినింగ్ మమ్మీ తీసుకొస్తుందా? సో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, మమ్మీనా డాడీనా, అమ్మనా నాన్ననా? పప్పనే ఇష్టం. అందుకే మీ పప్పతోనే రీల్స్ బాగా చేస్తావు కదా. ఏం చెప్తాడు పప్ప నీకు? డైలాగ్స్ నేర్పిస్తాడా? ఏమని నేర్పిస్తాడు? ఏమని నేర్పిస్తాడు? ఇగో డాడీ నీకు ఫస్ట్ ఇట్లా రీల్ చేసినప్పుడు ఏం డైలాగ్ నేర్పించిండు నీకు?
విజయ్ బేటా అని ఇది చికెన్ చికెనేనా? ఒకసారి చెప్పండి, డైలాగ్ చెప్పు. నీది మస్తు ఫేమ్ అయింది కదా, అన్ని ట్రోల్స్ చేసిరు అందరు నిన్ను మంచిగా కదా, అదేంటిది ఒకసారి చెప్పు. ఆ ముచ్చట చెప్పు నాకు ఇప్పుడు. ఆ రీల్ ముచ్చట ఏంది అసలు? ఆ రీల్ నిన్ను ఎంత ఫేమస్ చేసిందో తెలుసా? చికెన్ చేసుకుంది. గట్టిగా చెప్పు. చికెన్ చేసుకుంది. చికెన్ తీసుకుందా? ఎట్లా తింటారు చికెన్? ఎట్లా తింటుంది మహి చికెన్? అట్లా తింటుందా? ఎన్ని పీసెస్ తింటుంది? లెగ్ పీసెస్. నీకు చికెన్ కర్రీ చేయొచ్చు కదా? నీ వీడియోలో చూసిన ఎట్లా చేస్తారు చికెన్, ఎట్లా చేస్తారు. ఈరోజు నాకు ముఖ్యంగా ఈరోజు మహాలక్ష్మి అని చికెన్ కర్రీ ఎలా చేస్తుంది అనేది నేర్పిస్తుంది. మీరు కూడా చూడండి, తనని ఫాలో అవ్వండి. ఆమె ఏం చెప్తుందో అవే వేసుకొని తిందాం మనం ఈరోజు. రేపు సండేకి తిందాం. చికెన్ ఎట్లా వండుతారు? కోడి కూర ఎట్లా వండుతారు? కోడిని తెచ్చామా? కోసి మళ్ళీ ఇంటికి తీసుకుపోయి అవి కొంచెం దాంట్లో వాటర్ పోసుకొని పోసి కొత్తిమీర ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని కూరలు వేసేసి ఆయిల్ వేసుకొని మళ్ళీ చికెన్ని కారం వేసి ఉప్పు వేసి పచ్చడి వేసి కలిపి దాంట్లో వేయాలి. వేసినాక మళ్ళా కర్రీ దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మళ్ళా వెయిట్ వేయాలి. మళ్ళీ వెయిట్ వేసినాక అది అయినాక కర్రీ బియ్యం తీసుకొని వాటర్ పోసుకొని మూడోసారి వాటర్ తీసుకొని పోసి అన్నం పెట్టి చేయాలి. మళ్ళా అవి రెడీ అయినాక అన్నం వేసుకొని ఉల్లిగడ్డ తీసుకొని నిమ్మకాయ తీసుకొని కర్రీ వేసుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని నిమ్మకాయ పిండి తినాలి. ఏం తినాలి? కోడి కూరనా? అమ్మయ్య, చూసారు కదా అండి. ఈరోజు నాకు ఇక్కడ మహి చెప్పిన దాంతో కడపంతా నిండిపోయి కడుపు ఉబ్బింది. ఇప్పుడు నేను బాత్రూమ్ కూడా పోవాల్సి వస్తుంది. ఇట్లాంటి కోడి కూర తినాలంటే మీరు మహాలక్ష్మిని మాత్రమే కాంటాక్ట్ చేయండి. కోడి కూరలో పచ్చడి వేస్తారు. అరే మస్తు అండినవురా, కడుపు నిండిపోయిందిరా నీ కూరకి. మమ్మీ నేర్పించిందా? నేను గాడిది లాగున్నా, నాకు కూర కూడా అండత్తలేదు. ఎట్లా నువ్వు ఇంత చిన్న బుజ్జిలా ఉన్నావు? నాకు ఎవరు నేర్పించారు? నువ్వే నేర్చుకున్నావా? అబ్బో దొరసాని మంచిది. చూడండి ఎంత ముద్దు పాపనో, మస్తు కష్టపడుతున్నావు తెలుసా. నువ్వైతే ఇల్లు ఉడుస్తావు, బోల్దోమ్తావు, బట్టలు విండుతావు, కోడి కూర వండుతావు, అందులో కావాల్సిన బట్టలు కూడా మడత పెడతావు. అందులో నన్ను కూడా మడత పెట్టేటట్టు ఉన్నావు కొంచెం అయితే. స్కూల్లో నువ్వు స్కూల్కి వెళ్తావు కదా రోజు, వెళ్ళినప్పుడు అక్కడ మేడం వాళ్ళందరూ ఉంటారు కదా. సో మేడం ఉంటారు, తర్వాత మీకు పీటీ మేడం ఉంటుంది, తర్వాత ప్రిన్సిపాల్ ఉంటుంది, తర్వాత మిగతా టీచర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరూ నిన్ను ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎట్లా చూస్తారు, నిన్ను ఏమని పిలుస్తారు స్కూల్లో? చెప్పు. మహాలక్ష్మి అని పిలుస్తారా? మహాలక్ష్మి అంటే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏంటి చెప్పు, చెప్పేంటో చెప్పు. మహాలక్ష్మి దేవుడు కాదు. తమన్నా సినిమా బాగా చూసినావు కదా నువ్వు. వాళ్ళ చికెన్ ఉడకబెట్టుకొని తినేది మంచిగా. ఏ ఫర్ బీ ఫర్ చికెన్, మటన్, చికెన్. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నిన్ను ఎట్లా పిలుస్తారు అందరు? మహాలక్ష్మి అని పిలుస్తారా? ఏమంటారు? రీల్స్ బాగా చేస్తున్నావు మహాలక్ష్మి అంటారా? అట్లా మాట్లాడంటారా ఎవరైనా? మళ్ళీ మేడం ఫోన్ తెచ్చిచ్చి నీకు మహాలక్ష్మి ఇట్లా మాట్లాడని ఏ మేడం అంటది నిన్ను? రజిత మేడం అంటదా? మంచిగా రజిత మేడం ప్రమోషన్ చేయించుకుంటుంది నీతో. నీకు అర్థమైతే లేదు అక్కడ. స్కూల్కి ఎప్పుడైనా ప్రమోషన్ చేసినావు ఇట్లా? హాయ్ ఫ్రెండ్స్, నేను మహాలక్ష్మిని, మా స్కూల్కే రండి, సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అని చెప్పు ఒకసారి. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలు అని చెప్పేసి ఇట్లా పెద్ద అడ్వర్టైజ్మెంట్ వస్తుంది స్కూల్లో, నీకు అదే కాలేజ్లో తెలుసా? కాలేజ్కి సంబంధించినవి మనకి హాలిడేస్కి ఇప్పుడు వస్తాయి టీవీలో తెలుసా? అట్లాంటి అడ్వర్టైజ్మెంట్ రేపు నువ్వే మీ స్కూల్కి ఇచ్చేది కాడ. నీ బొమ్మ ఎత్తారు ఇట్లా పెద్దది, ఇట్లా బ్యానర్ కడతారు ఇక మహాలక్ష్మి స్కూల్కి బ్యానర్ తెలుసా? నిజంగా
రైమ్స్ తెలుసా నీకు? రైమ్స్ తెలుసు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టిల్లింగ్ నైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. వెరీ గుడ్, సూపర్. మళ్ళీ చెప్పు నువ్వు. జానీ 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 ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప టిల్లింగ్ నైస్ నో పాప ప్రేమ. అట్లా నీకు ఇట్లా మేడం చెప్పదా? యాక్టింగ్ చేసుకుంటా చెప్పదా? చెప్పు ఇంకా. బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్ పెట్టి పెట్టి బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై. నువ్వు ఇది పాట పాడినావు కదా, స్కూల్లో ఎట్లా చెప్తారు? ఇట్లా చెప్తారు, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్, అట్లా చెప్పు. డాన్స్ అయ్యి అక్కడే కూర్చొని. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్ పెట్టి పెట్టి బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై పెట్టి పెట్టి బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై. వెరీ గుడ్, అసలు సూపర్ కదా. లవ్లీ లవ్లీ బటర్ఫ్లై అంటే ఎవరు? మహాలక్ష్మినే. తెలుసా నీకు? ఎక్కడ పోయినావు నువ్వు? తిమ్మపూర్ పోయినావా నువ్వు? కాదు. ఎక్కడ పోయినావు? టెంపుల్కి పోయినా అని చెప్పినావు కానీ టెంపుల్ పోతున్నా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉంది ఫ్రెండ్స్, మంచి రెడీ అయినా ఫ్రెండ్స్, నా బొట్టు బాగుందా ఫ్రెండ్స్. గాలి పెళ్ళి, గార పెళ్ళినా గాలి పెళ్ళినా? గాలిపల్లి. ఏ ఊరు దగ్గర అది? కరీంనగర్ దగ్గరేనా? ఏదైనా టెంపులా? ఎటు పోయినావు? కొండపోచమ్మ తల్లి దగ్గర పోయినా అని చెప్పినావు కదా నువ్వు నాకు వీడియోలో చెప్పినావు. మంచిగా ఉరికొచ్చినావు తెలుసా అక్కడ. నువ్వు లంగ జాకెట్ వేసుకున్నావా? అయ్యో నిద్ర వస్తుంది బిడ్డకి. నేను నోట్లో చాక్లెట్ ఎత్తా. నీకు ఇది పెట్టాలి కదా. దా, ఇది వచ్చి నీకు శివన్న పెడతాడు. ఈరోజు నువ్వు శివ స్టూడియోలో ఏమవుతావు? ఓ వెరీ గుడ్. ఫస్ట్ గిఫ్ట్ నీకు గెలుచుకున్నావు. థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు అక్కడే కూర్చోవాలి, అన్న వచ్చి పెడతాడు నీకు. వెరీ గుడ్. నువ్వు రైమ్ చెప్పినందుకు నీకు మంచి గిఫ్ట్. సూపర్, అసలు ఎంత క్యూట్ ఉన్నావు, ముద్దొస్తున్నావు ఇట్లా. ఇక్కడ చూడు. నీకు రీల్స్ చేయాలని ఎవరు చెప్పిళ్ళు మహా? ఎవరు చెప్పాలి, నేనే చేద్దాం ప్లాన్ చేస్తా. నువ్వే. ఓ అమ్మ గోసా, దీంతో మాట్లాడాలంటే మనకే పంచబడేలాగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాలి అక్కడే కూర్చొని, పాట పెడతా. నువ్వు యాక్టింగ్ చేస్తావు కదా, ఒక యాక్టింగ్ చేసినావు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని, అది మంచిగా ఉంది గిట్ట అన్నావు కదా. ఏమన్నావు చెప్పది? గుర్తుకుందా నీకు? ఏమేమి సినిమాలు చూసావు నువ్వు ఇప్పటిదాకా మహా? పుష్ప, చుట్టమల్లె. చుట్టమల్ల అంటే మీ ఇంటి చుట్టాలు వచ్చారా? దేవరా. ఓకే. ఎవరు దేవరల హీరో? ఎన్టీఆర్. ఎన్టీఆరా? ఎన్ ఎన్ ఎన్టీఆర్. ఎన్ ఆర్ ఆరు. ఎన్టీఆర్. టీ నేను తీసుకోవాలి, ఎన్ఆర్ నువ్వు పెడతావు అంతేనా? ఎన్ను పెద్దగా ఉంటుంది. ఎన్ను పెద్దగా ఉంటుంది. టీ ఆరు అంటే టీ కూడా పెద్దగానే ఉంటుంది. సరే, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి నీకు? గివేంటి? గివి రెండు. ఓ అమ్మ, కళ్ళు తిరిగిపోతున్నాయి ఇట్లా 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 మత్తు వస్తుందా? ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు? అక్కడ ఏంటి చెప్పు ఒకసారి మహా. బ్లూ కలర్. ఓకే, ఇక్కడ చెప్పు. అక్కడ మనకు ఒక బోర్డు మీద ఒక నేమ్ కనిపిస్తుంది కదా, అది స్పెల్లింగ్ చెప్పు. నువ్వు ఫాస్ట్గా చెప్తే నీకు స్పెట్స్. ఇప్పుడు మహాకి స్పెట్స్ చెప్పు. SHIVA శివ. వెరీ గుడ్. కింద STUDIOS. మొత్తం కలిపి ఏంటిది? శివ స్టూడియోస్. మళ్ళీ చెప్పు ఒకసారి. శివ స్టూడియోస్. వెరీ గుడ్. నా పేరేం పేరు? లావణ్య. లావణ్య అంటే ఎవరు? వీరు. నేనంటే ఎవరు? వీరు. నేనంటే ఎవరు? లావణ్య. లావణ్య అంటే వీరే. మీరంటే ఎవరు? లావణ్య. మహాలక్ష్మి అంటే ఎవరు?
నేను మహా అంటే ఎవరు? నేను హనీ అంటే ఎవరు? నేను కోడి పిల్ల అంటే ఎవరు? నేను చికెన్ పిల్ల అంటే ఎవరు? నేను చికెన్ కోడి పిల్ల అంటే ఎవరు? నేను చికెన్ ఫ్రై అంటే ఎవరు? నేను మొత్తం అన్నీ ఇట్లా ఇట్లా తింటావా చికెన్ మొత్తం? ఆ? నువ్వు చికెన్ కోసమే పుట్టినావు కదా. ఎట్లున్నది ఇది? మంచిగా ఉందా? ఏంది వాళ్ళు చెప్పు మళ్ళీ మంచిగా ఇక్కడ చెవుల మెల్లగా మంత్రాలు చదువుతుంది బిస్మిల్లా తోమితే ఏంది ఇట్లా ఇట్లా ఏమంటారు కదా ఇట్లా 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 అన్నట్టు చదువుతున్నావు కదా. వెరీ గుడ్. నువ్వు సెకండ్ దాంట్లో కూడా గెలిచినావు కాబట్టి నీకు సెకండ్ బహుమతి. బాగుంది మరి తెలుగులో చెప్పాలంటే బహుమతి అంటారు, గిఫ్ట్ అన్నారు నీకు. బాగుంది ఇది బహుమతి నీకు మళ్ళీ సెకండ్ బహుమతి మా శివ స్టూడియో నుండి నీకు మళ్ళీ సెకండ్ గిఫ్ట్. కంగ్రాట్స్, మంచిగా చెప్పావు. అసలు నువ్వు బాగా చదివావు కదా. అసలు నువ్వు యూకేజ్లో ఉండవలసిన దానివే కాదు అసలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్, సూపర్. డైమండ్ నెక్లెస్ ఏడు కొనుక్కున్నావు? మలబార్ గోల్డ్లోనే కొనుక్కున్నావు? కరీంనగర్ మలబార్ గోల్డ్ కొత్తగా ఓపెన్ అయింది. ఎక్కడ? ఆడ కరీంనగర్ తిరగవా నువ్వు? మంకమ్మ తోటనేనా మీ ఇల్లు? అవును. పోయినావా? పోయినా. ఆడ పోయి సందీప్ సార్ని కలు, నా పేరు చెప్పు, నీకు డైమండ్ నెక్లెస్ ఇస్తాడు. ఓకే ఇస్తారు. ఓకే, ఇప్పుడు దాకా మనం అన్నీ మాట్లాడుకున్నాం కదా. నువ్వు డాడీ పేరు చెప్పలే, మమ్మీ పేరు చెప్పలే. ఇప్పుడు డాడీ పేరు ఏంటి, మమ్మీ పేరు ఏంటి? శ్రీనివాస్ భవాని. శ్రీనివాస్ భవాని. ఏం చేస్తారు ఇద్దరు ఇంట్లో రోజు? ఏం చేస్తారు? ఏం పని చెప్తారు? చేస్తాడు. పని చేయకపోతే ఏం చేస్తాడు? ఇల్లు ఉడుతుందా లేకపోతే బోర్లు వస్తామా అంటారా? పంటదా? అయ్యా ఇంకా మమ్మీ ఏం పనులు చేస్తుంది ఇంట్లో చెప్పురా? పండుకుండు, ఇల్లు అడుక్కుంటా, నన్ను ఏమనుడు. అయ్యో గోస, ఎంత గోస వచ్చిందిరా బిడ్డకు. పనంతా నువ్వు చేస్తున్నావు ఇంట్లో? నన్ను ఎవ్వరు ఇష్టపడాడు. అయ్యో, ఈ కర్మ ఎవరికి రావద్దు, ఎవరికి వచ్చినా ఈ కాదు. ఒక్కడు పేరేంటిదంటే శ్రీనివాస్. మా పప్పనే ఇష్టపడతాడు. నిన్న మమ్మీ మస్తు కొడుతుంది, కారపొడి పోసి కొట్టింది ఎప్పుడన్నా బగ్గా రూమ్లో వేసి? వాతలు వచ్చినాయి నీకు ఎప్పుడన్నా? వాతలు వచ్చినా వస్తారు నాకు. వాతలు రాలేవు. ఇక్కడ చూడు. వాతలు వచ్చినాయి. వాతలు ఏడొచ్చినాయి బిడ్డ. పాపం చిట్టి పాపని ఎందుకు కొడుతున్నావు భవాని? కొట్టకు పాపం. చెప్పిన ఇప్పుడు మీ అమ్మకి చెప్పిన, ఇక్కడ భవానీ గారు కొట్టకండి. అయ్యా, అన్ని వాతలే, మొత్తం ఎర్ర కందిపోయింది పిల్ల ముట్టుకుంటే. అందుకే ఇట్లా అయిపోయినా నేను. అందుకే నల్లగైనవా? ఏమేం పనులు చేపిస్తుంది చిన్నపిల్లల పనులు? మమ్మీ కొడితే మమ్మీ కూడా అట్లేదు, మమ్మీ పప్పని కొడితే పప్ప అట్లేదు. కాదు ఇక నువ్వు అక్కడే కూర్చో, చాక్లెట్ తెచ్చుకుందాం మనము. ఇప్పుడు ఈ కెమెరాలో ఆఫ్ చేద్దాం. డాడీ మమ్మీని కొడతాడా ఇంట్లో ఉన్నప్పుడు? కొట్టాడు. నిజం చెప్పు. నిజంగానే. మరి ఇప్పుడే చెప్పినావు నన్ను కొడితే మమ్మీని కొడతాడని. అంటే ఇక్కడ నువ్వు అబద్ధం ఆడినావు, అంటే నువ్వు బ్యాడ్ గర్ల్. అబద్ధాలు ఆడలేదా? గుడ్ గర్లా? మాహి గుడ్ గర్లా? సో మీరు బయటికి వెళ్తూ ఉంటారు కదా, డాడీ ఏమేమి కొనిస్తాడు నీకు? చాక్లెట్స్ కొనిస్తాడా, ఫ్రూట్స్ కొనిస్తాడా, డ్రెస్సెస్ కొనిస్తాడా, గేమ్స్ ఆడుకునేటివి కొనిస్తాడా? ఏం కొనిస్తాడు డాడీ నీకు గేమ్ ఐటమ్స్? ఫ్రూట్స్. నీకేం ఫ్రూట్స్ అంటే ఇష్టం బాగా? యాపిల్. నువ్వు యాపిల్ లాగా ఉన్నావని యాపిల్ తింటావా? ఇంకేం చేస్తారు రోజు ఇంట్లో నువ్వు చెప్పు. మమ్మీ డాడీ ఇట్లా రీల్స్ చేస్తారు కదా, మమ్మీ మంచిగా డ్యాన్స్ వేస్తుంది కదా, ఎర్ర ఎర్ర చీర గట్టి. నీతో ఏమేసింది ఒకసారి చెప్పు, స్టెప్ చెప్పాలి. మమ్మీ నీతో వేసిన స్టెప్. ఎర్ర ఎర్ర గుప్పలు పెట్టి, ఎర్ర ఎర్ర గుప్పలు పెట్టి, ఏడుకుంటున్నాడు బాబా ఎట్లా ఎట్లా గుప్పలు పెట్టి. నాకు నన్ను అడిగేవాడు వస్తాడు బాబా, నన్ను అడిగేవాడు. అసే విష్ణు పచ్చా పచ్చా పచ్చడి పెట్టి, పచ్చా పచ్చా పచ్చడి పెట్టి, ఏడుకు తిన్నాడు బాబా పచ్చా పచ్చా పచ్చడి పెట్టా. ఇంకోసారి పాట రాసిన పాట కూడా రాయడు. బుక్ చదువుకొని జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, లాస్ట్కి అయితే మా పెద్ద పిల్లాటి రాముడు ఉందండి మా ఇంటి గోరకం. ఎవరు అంత పెద్ద మాట అన్నావు? కుక్క అని ఎవరిని?
నువ్వు బూతులు తిడతావట కదా స్కూల్లో పిల్లగాడు లాగెప్పుడు లాగు మహాలక్ష్మి నువ్వు స్కూల్లో రోహిత్ది చెడ్డ ఎప్పుడు ఎందుకు లాగినావు? మేడం చెప్పింది. ఇప్పుడు ఫోన్ మేడంకి ఫోన్ చేస్తా. పీటీ మేడంకి ఫోన్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా తను చెప్తా చూడు మేడం. ఇప్పుడు హలో మేడం, ఇగో నా దగ్గర మహాలక్ష్మి ఉన్నది, మీ దాంట్లో ఎల్కేజీ అంట కదా మేడం. ఎవరిది? రోహిత్ది లాగిందా? నిజంగా లాగిందా? రోహిత్ని లాగినవాట కదా చెడ్డి, నిజంగానే లాగినవాట. నువ్వు మస్తు కొడతావాట కదా స్కూల్లో అందరినీ. నిజంగానే కొడతావాట. సరే నీకు ఏ అమ్మాయి అంటే బాగా ఇష్టం చెప్పు? అమ్మాయి ఫ్రెండ్స్లలో గర్ల్స్లో ఎవరంటే ఇష్టం నీకు? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? ఇంకెవరు? మహాతి. అంత ఘోరంగా చెప్తాను. మహాతి. చాక్లెట్స్ ఇయ్యారా రోజు నీకు? ఐస్ క్రీమ్స్ తింటారా మహాలక్ష్మి? ఏ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం బాగా నీకు? ఇంకేంది? ఇది నూత పదం. ఇంకేంది? వెనీలా. వెనీలా ఎట్లుంటుంది? సూపర్ అంటే ఎట్లా? యమ్మీ యమ్మీ ఉంటుందా? నువ్వు ఒకసారి మంచిగా ఏదో చికెన్ షాప్కి పోయినావు, పెళ్ళికి పోయినావు, మంచిగా మటన్ చికెన్ మంచిగా తిని అబ్బా మంచిగా ఉంది అని చెప్తున్నావు కదా. అది అట్లా తీయొద్దు, పెట్టుకుంటేనే నువ్వు వీడియోలో మంచిగా మహారాణి లాగా కనిపిస్తావు. మహాలక్ష్మి కాస్త మహారాణి. పెట్టుకో, దాచి పెట్టుకో. ఏ మేడం అంటే ఇష్టం నీకు బాగా? రజిత మేడం. రజిత మేడం. ఏమని పిలుస్తుంది నేను రజిత మేడము? మహాలక్ష్మి. మీకు పీటీ మేడం ఉంటుందా? ఏం చేస్తుంది పీటీ మేడం? ఇంకో పీటీ మేడం ఉంది మా దగ్గర. పాత పీటీ మేడం, కొత్త పీటీ మేడం. ఇద్దరు మేడంలో కదా. ఏ మేడం అంటే వాళ్ళిద్దరు అమ్మ బాత్రూమ్లో ఎత్తాడు. ఏమి ఎత్తారు? బాత్రూమ్లో ఎత్తాడు. బాత్రూమ్లో ఎత్తారా బాత్రూమ్లో ఎత్తారా? నాకు అర్థం కాలేదు. లైట్ బంద్ చేస్తే ఉంటుంది. లైట్ బంద్ చేసి మనం టాయిలెట్ పోదామంటే బాత్రూమే ఉండేది అక్కడ. పోసుకోవాలి సర్దిలేదు. ఎన్నిసార్లు పోసుకున్నావు చెడ్డీలో టాయిలెట్? అయ్య మహాలక్ష్మి పీటీ మేడంకి చెప్తా. నువ్వు ఎన్నిసార్లు పోసుకున్నావు టాయిలెట్? చిన్నప్పుడు చెడ్డీలో పోసుకున్నాను. చిన్నప్పుడు పోసుకున్నావు? డైపర్లో. చిన్నప్పుడు అందరు పోసుకుంటారు తెలుసా చెడ్డీలో? తెలుసా? చెడ్డీలో పోతారు కదా, డైపర్లో ఇచ్చిపోతారు. వాసన వస్తుందా నీకు? వాసన వచ్చింది ఎప్పుడైనా? వచ్చింది. అప్పుడు మా మమ్మీ చెప్పాలి నువ్వు చెప్పాలి. చెప్పు మమ్మీ. మమ్మీ వాసన వచ్చింది. వాసన వచ్చి సెంటు కొట్టింది. పర్ఫ్యూమ్ కొట్టుకున్నారా? మహాలక్ష్మి మీ ఇంట్లో పర్ఫ్యూమ్లు బాగుంటాయి అందుకేనా మీ డ్రెస్సింగ్ టేబుల్ మీద గన్ని పెట్టుకున్నారు వరుస పెట్టి 4-5? డాడీ నీకు ఎట్లాంటి డ్రెస్ వేసుకొని ఇస్తాడు చెప్పు నీకు షాపింగ్కి వెళ్ళినప్పుడు? టీషర్ట్ పైట్ గుడ్లు గడ్లు కూడా ఉన్నాయా? ఏ షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుక్కుంటావు ఎక్కువ నువ్వు? డిమార్ట్ షాపింగ్ గీపింగ్ ఇవన్నీ కొత్త షాపులు పడ్డాయి కరీంనగర్లో. ఎంత ఓపిక నువ్వు ఇవన్నీ చెప్పినావు. బాగా నీ కాలు ముక్కాలకి ఇట్లా దొరసానే అని ఇట్లా తెలుసా మహాలక్ష్మి? నీకు మస్తు ఓపిక కదా. ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు? రీల్స్ ఎందుకు చేస్తున్నావు చెప్పు నాకు ఫస్ట్. ఇక ఇప్పుడు మంచిగా చెప్పు. మన ఇద్దరం ముచ్చట పెట్టి దోస్తున్నా. నేను నీకు దోస్తున్నా కదా? చెప్పు నేను దోస్తున్నా కదా నీకు? పీటీ మేడం ఏం చేస్తుంది స్కూల్లో చెప్పు? పీటీ మేడం ఏం చేస్తుంది? ఐ డోంట్ కేరా. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పు సినిమా హీరోలల్లా? అడగలే నేను. చెప్పు ఎవరంటే ఇష్టం నీకు ఎక్కువ సినిమా హీరో? బెదిరిస్తుంది అయ్యా నన్ను. అందుకే నేను అంగడవాణి ఓడని చెప్పి ఉన్న బడికి. పుష్ప
అవును అడిగినా కదా క్వశ్చన్ మర్చిపోయినా నిజంగా పుష్ప అని చెప్పినావు. అబ్బా కెన్నిసార్లు అడిగినాను కూర వేసుకో. అడిగడి కూర చేస్తానా? బాగా రండచ్చా నీకు? బగారా నువ్వే అడుకోవాలి, నేనే వేసుకోవాలి, బాగా నేనే తినాలి. బగారని అయ్యో బగారా నేనే వండుతాము తినాలా అంటుంది. చిన్న ఇజ్జత్ తిస్తుంది మొత్తం ఘోరంగా అసలు. ఇది తీయాలి, గడ్డి నేను తీయాలి. ఇక బతక పోయి బాయిలో దూకుతా. కరీంనగర్ బావి ఉంటుంది చూడాడు పెద్దది, అందులో దూకు. దాంట్లో లేదు బాయ్. ఉంటే దూకుమని అర్థం నువ్వు. అమ్మో నీ ముక్కు వస్తా నేను. నీ మూతి వస్తా, నీ మూతి వస్తా. నా మూత ఎట్లా వస్తావు చెప్పు? దేంతో వస్తావు? ఒక యాంకర్నే ముక్కు వస్తాడన్న మహాలక్ష్మి అంటే ఏంటిది అట్లా? కజేసోడే ఐస్ ఎక్కడ ఉంటాయి చెప్పు మనకు? ఐస్ ఐస్ ఈడుంటే ఐస్ గీడు ఉంటాయా? ఈడుంటే నోస్ ఎక్కడ ఉంటుంది? చెవులు ఎక్కడ ఉంటాయి చెప్పు? చెవులకు ఏం పెట్టుకున్నావు? కమలు పెట్టుకున్నాం. కమ్మల మీద పాట పాడు. కమ్మలు పెట్టుకున్నా చూడవయ్యా, కమల పెట్టుకున్న చూడవా, తుంగులతో చూడవా, కమల పెట్టిన చూడవంటే చుమ్మలని చూడవా, నందమ్మ ఈడెత్తమన్నమ్మ ఏ పిల్లగా వెంకటేశు ఎటో వెళ్తున్నా ఏ పిల్లగా వెంకటేశు. కరెక్ట్ కదా బాబు? కరెక్ట్. మహాలక్ష్మి ఏం చెప్తే అదే కరెక్ట్. ఈరోజు డైరెక్టరు ఎవరైతే ఉన్నటువంటి రచయిత రైటర్ గారు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్పిన పదాలని మళ్ళీ పాటగా రాసి మళ్ళీ ఒకటి ఓ పిల్లగా వెంకటేష్గా బదులుగా ఇంకొకటి క్రియేట్ చేస్తారు. సూపర్. నిద్ర వస్తుంది కదా పాప. ఏం చేస్తలేమబ్బా. ఏమైనా పని చెప్పరా చేత నీ దగ్గర? పూలు బట్టలు గవ్వుంటాయి. ఎప్పుడు బోలు పట్టలేదు ఇక, ఇంకో పనే లేదు ఇక. వేరే పని ఏదైనా చెప్పు. వేరే పలా? నువ్వు ఫస్ట్ ఇన్స్టా చేసినావు, రీల్స్ చేసినావు కదా, ఏం చేసినావు ఫస్ట్ చెప్పు. ఒక రీల్ చెప్పు. నీకు ఏ రీల్ అంటే ఇష్టం? ఇప్పుడు నీకు 9,209 మంది ఏమో ఉన్నారు కదా నీకు ఫాలోవర్స్ ఇన్స్టాలో. నిన్ను అంతమంది ఇష్టపడతా తెలుసా? నువ్వు అందరికి తెలుసా? మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి మహి అని అంటే ఎంతమందికి తెలుసా? నువ్వు పబ్లిక్ ఫిగర్ అయిపోయినావు అసలు. కరీంనగర్ పిల్ల, తెలంగాణ పిల్ల, గజ్జి పిల్ల, ఇది రాక్షసి. అంత మాటల్లవా? నువ్వే రాక్షసి, నువ్వే దుక్కు. నేను ఇక ఈరోజు ఆడుకుని వేసుకొని చచ్చిపోతా. నేను ఈరోజు అసలు బతికి కూడా వేస్ట్ అసలు. సారీ, ఇంత మాట అన్నావా నన్ను? అమ్మా నువ్వు నన్ను అనలేవా? మరి నువ్వు రాక్షసివే, అంతకంటే ఇంకెక్కువ. అంతేలా? అయితే నేను బాగా దుంకుతా. నువ్వే అయ్యో వద్దొద్దు, చిన్నపిల్ల అట్లా నద్దు. కానీ సరే, నువ్వు పెళ్ళి చేసుకుంటానవా? చేసుకుంటలే. అబ్బా ప్లీజ్. గళ్ళు ఉన్నారట, పిల్లగాని వాళ్ళు ఉన్నారు. రెడ్డోళ్ళ పిల్లగాళ్ళు. మస్తు పొలాలు ఉన్నాయి కరీంనగర్లో అక్కడ. అయితే నీ రీల్స్ ఇష్టపడట, ఆమెను పెళ్ళి చేసుకుంటే పెద్దగా అయిన తర్వాత అని చెప్పిండట. నీకు అన్నీ రాసిస్తారట, కార్ ఇస్తారట, ఇల్లు ఇస్తారట, ఐఫోన్ కొనిస్తాడట. అమ్మో పెళ్ళి చేసుకుంటావా? నువ్వే వేసుకో, నువ్వే వెళ్ళి మీ అత్తారింటికి. నేను అత్తగారింటికి పోతే మళ్ళీ నేను బోధుమాలే బట్టలు విండాలి. అప్పుడు నేను చెయ్యను. అమ్మని పెళ్లి చేసుకుని నన్ను భర్త వినమంటారు, అది వినమంటారు, ఇది వినమంటారు. అమ్మని పెళ్లి చేసుకుని వేసుకొని పోతా. నేను కూడా అందుకే చేసుకోలేదు మహాలక్ష్మి. బట్టలు విండాలి, బోలు విండాలి, ఏంటిది అన్నం చేయబట్ట. నానమ్మ దగ్గరికి ఎప్పుడు పోయినావు నువ్వు ఈ మధ్యలో? ఏం డాన్స్ చేసినావు నానమ్మతోనే? మా నాన్నమ్మకి డాన్స్ అయినా కదా. నువ్వు వెయ్యి వేసినావు కదా డాన్స్ నానమ్మతోనే. ఎప్పుడు వేసిన బతుకమ్మ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వేసినావు కదా నువ్వు మంచిగా. ఈటు కాదు, పింక్ కలర్ తీసుకున్నావు నువ్వు, మంచిగా ఉంది అది. అద్దాలది లచ్చవ్వా అని పాట పాడినావు కదా, అదే ఎందుకు పాడినావు అట్లా? ఎక్కనిక ఉండదే లచ్చవనా? చెప్పాలా? పాడబ్బా పాడు ప్లీజ్. వెరీ గుడ్. ఈ రోజుకి నేను బతకాల.
ఒక్కొక్కకుండా లేదే లచ్చమ్మో. ఇప్పుడు ఇంకా నువ్వేం చేయాలంటే ఒక మంచి డైలాగ్ చెప్తే నీకు ఇంకొక మంచి గిఫ్ట్ ఇస్తా. విజిల్ గిఫ్ట్. డైలాగ్ ఒక గిఫ్ట్. మహాలక్ష్మి ఇప్పుడు ఒక మంచి డైలాగ్ చెప్పాలి. చెప్పు. ఇప్పుడు మహాలక్ష్మి ఇక్కడ నుండి తీసుకోండి ఎడిటర్. మహాలక్ష్మి ఇప్పుడు ఒక మంచి డైలాగ్ చెప్తుందట. ఎవరి కోసం చెప్తావు? మమ్మీ కోసం చెప్తావా, డాడీ కోసం చెప్తావా, నా కోసం చెప్తావా? వెరీ గుడ్ గర్ల్. చెప్పు. చెప్పు. ఏ సెకండ్ పట్టుకోరా, పట్టుకోండి తెలియదా? అది నాన్న నువ్వునే అట్లా అన్నదా? వాడిని పట్టుకో వీడిని పట్టుకో గాని పట్టుకో. సో అదే హాయ్ సీర చంపేలేదా? అదే పొట్టి పిల్లకు మంచి తెలివే, గట్టి పిల్లే. హాయ్ సీరలో ఒక ఆయన చంపేసిండు. ఏం సినిమా? ఆసియా ఆర్మల్ కొత్త సినిమా ఎక్కడరా నాకు తెలియకుండా. జీవితం యానిమల్ మూవీ మొత్తం అది కూడా ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, బ్యాక్గ్రౌండ్ అంతా. వెరీ గుడ్. ఇప్పుడు నీకు మంచి విజిల్. టేక్ ఇట్. క్యాచ్ పెట్టుకోవాలి నువ్వు. సూపర్. బీజిఎం వేసినావు మొత్తానికి. సో ఇప్పుడు నేను నీకు విజిల్ ఇచ్చిన కదా, విజిల్ ఇట్లా వేసుకోవాలి. మహాలక్ష్మి విజిల్ ఎవరు వేసుకుంటారు చెప్పు? స్కూల్లో నీకు విజిల్ వేసుకుని ఎవరు కనిపిస్తారు? పీటీ మేడం సారు. పీటీ మేడం. మెల్లగా చూపెట్టిట్రా. గింత మోసం చేసినావా? పొట్టిదానివి కానీ గట్టిదానివి నువ్వు. బాగా గింత మోసం చేసినావు. చిన్ని సిగ్గర్థమైంది. చిచ్చి చూపెట్టు ఒకసారి. జుట్టు చూపెట్టు. జుట్టుది తీయ ఒకసారి. మళ్ళీ అదేంటి ఇప్పటిదాకా నన్ను మోసం చేసినావా మహాలక్ష్మి? ఇటు ఇయ్యి. ఇగో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నా అమ్మతోడు నేను నిజంగా చెప్తానా, నిజం జుట్టానికి ఉన్న గింత మంచిగా వేసుకొచ్చుకుందేమి ఈ పిల్ల. గింత చిన్నప్పుడు నేనున్నా ఎందుకు గింత జుట్టు వేసుకున్నా? అసలు నీ పిల్క కదా. అయితే పెట్టరా ఇక మళ్ళీ ఇత్తనం పెట్టుకో ఇక, లేకపోతే ఇంటర్వ్యూలు అంతా బోడ కనిపిస్తావు మళ్ళా. అయితే ఇన్ని రోజులు అదే పెట్టుకున్నావు అయితే నువ్వు అన్ని వీడియోలల్లా? పీటీ మేడం నీకు విజిల్ వేస్తుంది కదా, సో నేను విజిల్ కౌంట్ చేసినప్పుడు నువ్వు వేయాలి. సో నా కౌంటింగ్ నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఇది గేమ్. నీకు కోసం 1 సెకండ్ మాత్రమే గేమ్ ప్లే. ఓకే డన్. రెడీ మహా? రెడీనా? 3 5 4 వేసినావు. వెరీ గుడ్. చాలు. పీటీ మేడం అట్లా వేసినప్పుడు ఏం చేస్తారు అందరూ? ఇట్లా కింద పడతావు ఉరికి. అది నువ్వు ఇట్లా విజిల్ లోపల పెట్టుకున్నావు కదా, నీకు ఎట్లా గాలి వచ్చిందా లోపలికి? ఏమన్నా ఎట్లా వచ్చింది గాలి చెప్పు? ఇంకా చాలదు, అట్లనే దాచిపెట్టుకో. నువ్వు ఇట్లా రెడీ అవుతావు కదా, రోజు అందంగా రెడీ అవుతావు కదా, ఇట్లా టిక్లీ పెట్టుకున్నా మంచిగా తయారైనా అని ఇట్లా అందరికి చూపెడతావు కదా. ఇట్లా మంచిగా ఉన్నానా, అందంగా ఉన్నానా అని చూపెడతావు కదా. ఎందుకు అట్లా చూపెడతావు అందరికీ? నువ్వు మస్తు అందంగా ఉంటావు కదా, మంచిగా ఉన్నావు కానీ బడికి వస్తావా సత్తుపిండి బడికి? లేకపోతే రాజేష్ గారు నీ సత్తుపిండి తీసుకొని తింటాడు, నీ ముద్ద నీ కోడిగుడ్డు కోసమేనాట. అది నువ్వు చూసినావా? రీల్ చూసినావా? అది నీకోసం ఒక 2 చేసిరు అన్నయ్యలు. చూడలేదా? చూసినది. ఏమనిపించింది అప్పుడు నీకు అన్నయ్య అనేది చూసి? మస్తు నవ్వుకున్నావా? నవ్వుకునేది వీళ్ళేనా? వీళ్ళు
వీళ్ళేనా? ఏమని తిట్టినావు చెప్పు అప్పుడు అన్నయ్యను? బూతులు తిట్టినావా? బూతులేది ముత్తకత్త ఏమని తిట్టినావు? నీకు బూతులు వచ్చాట కదా మస్తు. ముత్తకత్త నువ్వు తిడతావట కదా. నువ్వు ఒక రాజేష్ని ఎందుకు బాడుకావన్నావు చెప్పు. అసలు భయం ఉంది అసలు నీకు కొంచెమన్నా? నువ్వు స్కూల్లో చెప్పినావు, ఇప్పుడు పీటీ మేడం కంప్లైంట్ ఇచ్చింది, రేపటి నుండి మండే నుండి నేను స్కూల్కి అలో చేయరాట. ఇంకా అన్నావు నువ్వు, నాకు తెలుసు. ఇంక స్టాప్ చేయి. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా. ఉట్టిగానే జోక్ ఇది, ఫ్రాంక్ నీ మీద. నీకు బుక్కులు ఉంటాయి కదా, బుక్స్ ఉంటాయి కదా మహా. ఎన్ని బుక్స్ ఉంటాయి నీ దగ్గర, నీ బ్యాగ్లో? ఇంగ్లీష్, తెలుగు, జీకే, మ్యాథ్స్, తెలుగు, మళ్ళీ తెలుగు 2 సార్లు తెలుగు, హిందీ 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 హిందీ, మ్యాథ్స్ మ్యాథ్స్ 2 జీకే. సార్లు. ఏముంటాయి ఇంకా? అంతే 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 అంతే. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. ఇంగ్లీష్ స్పెల్లింగ్. ఇయన్ ఎలిఫెంట్ స్పెల్లింగ్. ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈ ఫర్ ఎలిఫెంట్ చెప్పాలా? చెప్పు. ఈఎల్ ఈఎల్ ఈ ఎన్ ఎలిఫెంట్. క్యాట్. క్యాట్. సి ఏ టి క్యాట్. క్యాట్. ర్యాట్. ఆరటి రాట్. నన్ను ఏమైనా క్వశ్చన్ అడుగు మరి, నీకు నేను ఫోటో చూపెడతా. నీకు కేసీఆర్ తాత తెలుసా? తెలుసు. ఎట్లుంటాడు? చెప్పెట్టు. ముక్కు గింతుంటది. ఎంత? ఎవరిది? ఇట్లా కేసీఆర్. ఈయనెవరు? కేసీఆర్. కేసీఆరేనా? నీకు ఇష్టమా కేసీఆర్ తాత? అంతే ఇష్టం. ఇంకెవరంటే ఇష్టం? కేటీఆర్. ఈయనెవరు? ఈయనెవరు? కేటీఆర్. ఇక మంచిగా చూసి చెప్పాలి. కేటీఆర్. నిజం చెప్పు, అబద్ధం చెప్తున్నావు. నిజంగానే. ఎక్కడ చూసినావు? చూసిన. ఏడ చూసినావు? మా ఊరికి వచ్చిండు. ఏం చేసిండు మీ ఊరికి వచ్చి? అన్నని చూసి పోయిండు. అందరినా? అందరంటే మీ ఊర్లో అందరినా? అన్నది కాకపోతే మళ్ళీ మా అమ్మాయి చూసిపోతుందా? నయ్యవే అమ్మాయి చూసిపోతే ఎవరిని చూసిపోతున్నా మా అమ్మ నేను. ఓకే ఓకే మిమ్మల్ని చూస్తానా? నువ్వు ఇష్టం మహాలక్ష్మి అంటే. వీళ్ళెవరు? ఈమెవరు? సుమస. సుమక్క. నువ్వు ఇట్లా మంచి ఇటు కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. ఇక హనీ. వీళ్ళెవరు చెప్పు ఒకసారి. ఇక్కడ చూడు, హనీ. మహాలక్ష్మి యాక్టింగ్ మంచిగా చేస్తుంది మహాలక్ష్మి. అసలు సూపర్. అసలు మహాలక్ష్మిలో కోపం అలా కనిపిస్తూ ఉంటే మాకు ఇక్కడ నుండి పారిపో బుద్ధి అవుతుంది. మహాలక్ష్మి ఇగో ఈమెవరు చెప్పు. సుమా అడ్డ. సుమా అడ్డ. వెరీ గుడ్. ఎక్కడ చూసినావు? ఎక్కడ చూసినావు చెప్పు. టీవీలో. ఏం చేస్తుంది సుమక్క? ఏం చేస్తుంది చెప్పు. యాంకర్. యాంకరా? సూపర్, కొత్త పేరు పెట్టినావు. నీకు ఇంకేమైనా గేమ్స్ వచ్చా? నీకు గేమ్స్ ఆడతావా నువ్వు? ఏమేం గేమ్స్ ఆడతావు చెప్పు నువ్వు. స్కూల్ గేమ్. స్కూల్ గేమ్. ఇదేంటి? ఏరోప్లేనా? ఓకే. ఇదేంటి మహాలక్ష్మి? జిరాఫీ. నీకు యానిమల్లో ఏదంటే చాలా భయం వేస్తుంది చెప్పు. చూడగానే ఇట్లా భయపడతాం చూడు మనము. ఏదంటే ఇష్టం? లాయల్. ఎట్లా అంటది చెప్పు. క్యాట్ ఎట్లా అరుస్తుంది? క్యాట్ ఎట్లా అరుస్తుంది? ఎలిఫెంట్. మేక ఎట్లా అరుస్తుంది? కోడి కుక్కు అంటారా? కోకిల. కోకిల. నువ్వే కోకిల. మహాలక్ష్మి కోకిల. కోకిల పాటలు పాడుతూ ఉంటుంది. కుక్క ఎట్లా అరుస్తుంది చెప్పు? డాగ్.
డాగ్ స్పెల్లింగ్ చెప్పు. డాగ్ స్పెల్లింగ్ డాగ్ డివోజీ డాగ్, వెరీ గుడ్. నానమ్మ స్పెల్లింగ్ చెప్పు. నానమ్మ నీకు ఏమేమి పెడుతుంది ఇంటికి వెళ్ళినప్పుడు? అమ్మమ్మ ఏం పెడుతుంది చెప్పు. ఇట్లా గోరుముద్దలు పెడతారా నీకు? పప్పు చేసి నీకు పప్పెడ పడుతుంది కనుక నీకు మొత్తం అదే కావాలి. చికెన్ ముక్కలేంది నీ కడుపు దిగదట కదా. అదే పెట్టండి నాకు తిండి. ఆ? నాకు అదే మొత్తం అదే పెట్టండి తిండి. చికెన్ తింటావా? ఇప్పుడు నువ్వు ఇన్స్టా రీల్స్ చేస్తావు కదా ఇట్లా పెట్టుకొని, నేను చికెన్ తిన్నా, చికెన్ కర్రీ చేసిన, టెంపుల్ పోయినా, డ్రెస్ వేసుకున్నా, మంచిగా ఉన్నానా, అందంగా ఉన్నానని అడుగుతావు కదా. అట్లా నువ్వు చేసినప్పుడు ఎవరన్నా డాడీకైనా మమ్మీకైనా ఎవరైనా నీకోసం ఫోన్ చేసి ప్రమోషన్స్ చేయమని అడుగుతారా? ప్రమోషన్స్ ఏమైనా చేసినావు? ప్రమోషన్స్ డెకరేషన్ ప్రమోషన్ చేసినావు నువ్వు, పువ్వులు ఫ్రీగా వచ్చినాయి కదా ఇంటికి పెట్టుకుందామని. నేను చూసినా, నాకు తెలిసైన డెకరేషన్ అయినా. మహా ఏమేమి తింటుంది? చాక్లెట్స్ ఏమేమి చాక్లెట్స్ తింటుంది మహాకి? ఏమంటే ఇష్టం చాక్లెట్స్? ఇష్టం లేదు నాకు. చాక్లెట్స్ ఇష్టం లేదు. ఐస్ క్రీమ్ ఇష్టమేనా? ఇంకేమేమి ఇష్టం చెప్పు నీకు? ఇంకేమేమి ఫుడ్ తింటావు నువ్వు ఇష్టంగా? జంక్ ఫుడ్ ఏమి ఇష్టం నీకు? బయటకు వెళ్ళినప్పుడు పానీపూరి తింటుందా మహా? పానీపూరి ఎట్లుంటుంది చెప్పు? ఇట్లా అంటే రౌండ్గా ఉంటుంది. నిన్ను లక్షల మంది చూస్తున్నారు. హనీ వెరీ వెరీ గుడ్ గర్ల్ అంటున్నారు కదా. చిన్నప్పటి నుండే మంచిగా రీల్స్ వేస్తుంది, అందంగా తయారవుతుంది. నువ్వెందుకు కాటుక పెట్టుకొచ్చుకోలేదు? నువ్వే కాటుక పెట్టుకుంటావాట, బొట్టు పెట్టుకుంటావాట, లిప్స్టిక్ పెట్టుకుంటావు, లైనర్ పెట్టుకుంటావు, అన్నీ నువ్వే పెట్టుకుంటావా? మీ మమ్మీ తయారు చేస్తుందా? నీవు డ్రెస్సులు ఎవరు సెలెక్ట్ చేస్తారు మహా నీకు? పప్ప సెలెక్ట్ చేస్తారా? అన్ని పప్ప పేరే చెప్తున్నావు, మమ్మీ పేరు చెప్పకపోయినా ఇంటి వేరే కారపొడి పోసి కొడుతుంది నీకు. లేదు మమ్మీకి అంత సీన్ లేదా? అయ్యో నీకు డాన్స్ ఎవరు నేర్పి? పప్పు ఉండే కదా మధ్యలోకి పాలకప్పుడు పప్ప చిన్నోనే కదా మా పప్ప. అయ్యో నీకు అమ్మమ్మ ఇష్టమా నానమ్మ ఇష్టమా? ఇంకెవరు ఇష్టం? నానమ్మ ఇష్టమా? ఎవరంటే వచ్చినాకనే కాదు. నువ్వు మొన్న బ్లూ డ్రెస్ వేసుకొని కార్లకి ఇట్లా కింద ఎందుకు కూర్చున్నావు? వెనక సీట్ ఉన్నది కదా. చెప్పు, కింద ఎందుకు కూర్చున్నవాడా? ఆడ బ్రేక్ వేయరా? ఏసీ కోసం. అమ్మో ఏసీ కోసం కోకాపేట అత్త వచ్చింది మరి. ఇక కోకాపేట పిల్ల, తెలంగాణ పిల్ల, కరీంనగర్ పిల్ల. తెల్లగల్లు తాగుతావు నువ్వు? నువ్వు రీల్ చేసినావు కదా తెల్లగల్లు ఏంటిది సట్ట ఏంటిది ఏమంటారు నాకు? చుక్క ముక్క. చుక్క ముక్క అంటే ఏంటిది? చుక్క ముక్క. చుక్క ముక్క. అమ్మా చుక్క అంటే ఏంటిది? కైకే పాన్ సారా సారమ్మ సారా, నా ప్రాణమైతే బొమ్మ సారా. పాడు. నిన్ను దాగకుంటనే సారా, నా ప్రాణమంతా గాయి సారా. మహా అట్లా చెప్తుంది. ముక్క చికెన్ మటన్. చికెన్లో ఎన్ని రకాలు ఉంటాయి? లక్ష్మి మొత్తం ఇంటికి. అబ్బా నాకు కొంచెం కొంచెం బాటిల్లో తీసుకురా ప్లీజ్. నాకు మస్తు ఇష్టం తెల్లగల్లంటే, అసలు ఘోరం. మా నాన్న అయితే మస్తు తాగిపించేటోడబ్బా. తీసుకొస్తావా? నీకు ఇంకా థమ్స్అప్ ఏమేమంటే ఇష్టం? మజా, కురుకురే, ఇష్టం లేదా? కురుకురే ఇష్టమా? లేస్ ప్యాకెట్. లేస్ ప్యాకెట్ ఏ కలర్ ఉంటుంది చెప్పు? లేస్ ప్యాకెట్ ఏ కలర్ ఉంటుంది? స్కూల్కి వెళ్తావు కదా నువ్వు, రోజు ఇట్లా ప్రేయర్ చేస్తారు కదా నీకు. ఇట్లా చెప్పి ఏం చెప్తారు చెప్పు? ఇట్లా హ్యాండ్ పెట్టినప్పుడు ఏం చదువుతాం మనం? చెప్పట్లా ఇట్లా పెట్టి చెప్పు. ఫస్ట్ నుండి రెడీ. ఇక్కడ నన్ను చూడు. teachers and expect Randy everyone with colors actually kind to animals. వెరీ గుడ్, సూపర్. ఇది మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం ప్రేయర్ చేస్తాం కదా. ఇంటికి వస్తాం కదా, బెల్ కొడతారు. ఇక టిక్ చిక్ 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 అని బెల్ కొడతారు కదా, ఇట్లా డండ్ డండ్ బెల్ కొడతారు కదా. మీకు ఏ బెల్ ఉంటుంది? రేకు బెల్ ఉంటుంది ఇట్లా పెద్దగా, లేకపోతే ఇట్లా బటన్ ప్రే చేస్తారా? ఇట్లా బటన్ ప్లే చేస్తారు. అప్పుడు మాకైతే ఇట్లా పెద్ద రేకు ఇట్లా కట్టి ఇట్లా కొట్టేటోడు సుత్తతోడి. తెలుసా నీకు? గిల్లు అంటే చెవులు. గిల్లు అంటే చెవులు. మీకు ఇది మాకే ఫుల్ కొడతాడు ఆయన చెవులు గిల్లు అంటే అసలు బెల్లు గిట్లా. వాష్రూమ్కి పోయినప్పుడు వాటర్ పోయేవాట కదా. నిజం చెప్పు, పీటీ మేడం అన్నీ చెప్పింది నీ గురించి నాకు. నిజంగా
లేకపోతే మళ్ళీ రోగాలు వస్తాయి కదా. నువ్వు నీట్గా ఉంటావా? నీ డ్రెస్ నీట్గా ఉంచుకుంటావా? ఐరన్ చేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నీ పెట్టుకొని వెళ్తావా? మర్చిపోతావా ఏమైనా? మర్చిపో. రోజు మమ్మీ నీకు లంచ్ బాక్స్లో ఏమేమి పెడుతుంది? మమ్మీ లంచ్ బాక్స్లో ఏమేమి పెడుతుంది నీకు? స్నాక్స్. లంచ్లో ఏమేమి పెడుతుంది? స్పూన్, నాప్కిన్, లంచ్లో అంటే లంచ్ అని కాదు, కర్రీస్ ఏమేమి పెడుతుంది, రైస్ ఏం పెడుతుంది, ఎగ్గు పెడుతుంది. అయినా నీది అది కదా అంగన్వాడీ కదా. మరి రమేష్ అట్లా చెప్పిండి ఏంది సత్తు ముద్ద కోసం అని? వాడికి తెలియదు. అయ్యో పాప చెప్పకరా రమేష్, ఇంకోసారి కొట్టేటట్టుండదు నేను ఇన్స్టాలో వచ్చి. నేను కొడుతున్నా అట్లేనా? ఒరే రమేష్ నిన్ను కొడుతున్నట్టు ఎక్కడ ఉన్నావు కానీ పాపం. రమేష్కి పైసలు ఇస్తావట కదా నువ్వు, మీ డాడీ జేబులోకి వెళ్ళి దొంగతనం చేసుకుపోయి చెప్తా. నాకు తెలిసి చెప్పిండి ఐస్ క్రీమ్ చాక్లెట్. అయ్యో గోస, నేను పట్టించుకుంటా బిడ్డ, ఇక్కడ నుండి నిన్నతో నుండు నువ్వు. మరి ది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్కి మహాకి ఈ గిఫ్ట్. ఇప్పుడు మహా యాక్టింగ్ చేస్తుంది. యాక్టింగ్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు, ఇన్స్టాలో నీకు నువ్వే రీల్స్ చేస్తావు కాబట్టి మంచి ఫేమ్ అయినా, నేను అందరికి గుర్తుపడుతున్నావు కాబట్టి ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పు. నీకు అందరు మంచి కామెంట్స్ మెసేజ్ చేస్తారు కదా అందరికి. థ్యాంక్ యూ అందరికి, మీరు నన్ను ఫాలో అవుతారు కదా అందుకే మీకు థ్యాంక్ యూ. మిమ్మల్ని కూడా మేము ఫాలో అవుతాం. బాయ్. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఎవరి శుభాకాంక్షలు? ఇంకో శుభాకాంక్షలు. మళ్ళీ ఎక్కువ పైకి ఇక కాలే, క్లోజ్ చేద్దాం ఇక. అయ్యో పాపం, 2 నిమిషాలు కూర్చో బిడ్డ పాపం. మహా ఎవరు వచ్చారు నీ దగ్గరికి సడన్గా? మమ్మీకి లవ్ యూ చెప్పు. ఐ లైక్ యూ. నువ్వు ఏం పెట్టుకున్నావు? నీకు ఏం పెట్టుకున్నావు? ఇట్లా ఇది పెట్టుకున్నావా? సూపర్ ఉన్నావు కదా నువ్వు. ఎవరిచ్చారు నీకు ఆ గిఫ్ట్స్ అన్ని ఇప్పటిదాకా? నేనే ఇచ్చిన. సో మేడం చెప్పండి, హాయ్, బాగున్నారా? బాగా చేస్తారు. బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఈమె అంటే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ తినకు మహాకి? ఇంట్రెస్ట్ మేడం. చెప్తూ ఉంటుందా ఇట్లా చేస్తా అని చెప్పేసి? అట్లా చేస్తా నేను చెప్పను, నార్మల్గా టీవీలో చూస్తూ ఉంటుంది వ్లాగ్స్. వాళ్ళు అట్లా వేస్తున్నారు అని చెప్పేసి ఆమెనే ఫోన్ తీసుకొని ఆమె వేసిన తర్వాత ఇది బాగుంది అని చెప్పేసి అడుగుతుంది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్ అయినా డ్యాన్స్ అయినా ఏదైనా ఇట్లా చూడంగానే మైండ్లో పెట్టుకొని చేసేస్తుంది. ఓకే. సో ఏమవుతావు మహా పెద్దయినాక నువ్వు? పెద్దగా ఏమవుతావు నువ్వు? పెద్దగా డాక్టర్ అవుతావు. మమ్మీ డాడీని ఎలా చూసుకుంటావు నువ్వు పెద్దగా అయిన తర్వాత? నువ్వు పెళ్లి చేసుకుని పోయిన తర్వాత ఇంకేడ మంచిగా చూసుకుంటావు కదా మేడం. ఇప్పుడు ఇవే రీల్స్లో రెడీ అవుతుంది కదా, మీరు రెడీ చేస్తారా? ఆమె రెడీ అవుతుందా? ఆమె రెడీ అవుతుంది. ఓపిక్గా చేస్తుంది అనుకుంటా కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెడుతుందా? లేట్గా లేస్తే వెళ్ళను కొంచెం ఇబ్బంది వెళ్తుంది. అదే ఫాస్ట్గా లేస్తే తనంతట తానే వెళ్తుంది. ఎప్పుడు ఏడవదు, నేను వెళ్ళను. ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు, కొంచెం సిక్ ఉన్నప్పుడు, ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే వెళ్తాను అని అంటది. ఎగ్జామ్స్ లేకపోతే మమ్మీ ఈరోజు వెళ్ళను అని కొంచెం బతలాడుతుంది అంతే. అంతమించి స్కూల్కి వెళ్ళను నేను అందరి పిల్లలాగా ఏడ్చుకుంటూ వెళ్ళేది అన్నట్టు, హ్యాపీగానే వెళ్తుంది. వచ్చినాక కూడా అంత యాక్టివ్గా వస్తుంది. తొందరగా హోంవర్క్ ఫినిష్ చేసుకుంటది. తర్వాత ఇక ఇదే రీల్స్. అంటే ఎప్పటి నుండి స్టార్ట్ చేసిన రీల్స్ చేయడం? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మహాకి? 6 రన్నింగ్ అవుతున్నాయి. ఎప్పటి నుండి చేస్తుంది రీల్స్? అసలు 3 years అవుతుంది. ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సూపర్. ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే చిన్న అమ్మాయి కదా, అంటే మీరు ఎత్తుకొని ఇంకా తినబెట్టే ఏజ్లోనే ఉంది తను కాబట్టి, సో ఇంతమంది ఫాలోవర్స్ని పెంచుకుంది, మంచిగా తన వాయిస్తోనే మంచిగా చెప్తుంది. చికెన్ మీద ఎక్కువ కోడికూరనే చెప్తుంది. ఎక్కువ తింటుందా? ఎక్కువ చికెనే. అందులో ఒక లెగ్ పీస్ తప్ప అసలు చికెనే ముట్టదు. జస్ట్ దాన్ని అట్లా పట్టుకొని ఏదో అట్లా 2 ముక్కలు అట్లా తింటుంది. అనే ఎంతో తిన్నట్టు ఫీల్ అవుతుంది. ఓకే. సో ఏమైనా హెల్ప్ చేస్తుందా? చిన్న పనులు చేసేటట్టుంది కదా. పెట్టమంటే వార్త పెడుతుంది. ఇల్లు నేను ఉల్లిడుచుంటే తను ఏదన్నా చెత్త ఉంటే తీసేస్తుంది. ఎప్పుడైనా వట్టిని అలసిపోయి పడుకుంటే మమ్మీ బోల్దో మళ్ళా అంటది. అమ్మో పెద్ద మనిషే, చిన్న పొట్టిగా గిట్టిగా దట్టంగా ఉన్నది అన్నట్టు అంటారు కాబట్టి మహా మంచిగా హెల్ప్ చేస్తావట్రా నువ్వు. మమ్మీ నువ్వు గుడ్ గర్ల్ అని చెప్తాంది.
మమ్మీ నీకు డబ్బులు ఇస్తుందా? నువ్వే అట్లా అంటే నేను గుట్టిగా కాకపోతే ఏంటిది బ్యాడ్ గల్లా. బయటికి వెళ్ళినప్పుడు మేడం అంటూ ఉంటారు మీ పాప చాలా బాగా చేస్తారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హలో మంచిగా అనిపిస్తుంది ఇట్లా గుర్తు పెట్టి మై పేరు ఇట్లా మంచిగా మహాలక్ష్మి. హ్యాపీ ఐ అనిపిస్తుంది. గుడ్. బట్ కొందరు ఏమంటారు అంటే పిల్లల్ని ఫోన్ ఇచ్చి చెడగొడుతున్నారు అది ఇది అంటారు. ఓకే మనం బ్యాడ్ అటు సైడ్ వెళ్తలేము కదా, తనకు ఏదో జస్ట్ యాక్టింగ్ దానిపైన టైం పాస్, అది కూడా ఒక యాక్టివిటీ, అందులో తప్పేం లేదు కదా అని నేను ఫీల్ అవుతాను. నేను అవన్నీ కామెంట్స్ అవేవి పట్టించుకోను. చదువుకున్నారా మీరు? జాబ్ చేస్తారా? లేదు, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి మంచిగా సేమ్ కాంబినేషన్స్ వేసుకుంటారు కదా, ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అన్నట్టు, ఫ్యామిలీ ఉప్మా తిన్నది అన్నట్టుగా మీరు అన్నీ ఒకటే డ్రెస్లు. మీ డాడీ ఏమేమి డ్రెస్ వేసుకున్నాడు చెప్పు? పింక్ వేసుకున్నాం, బ్లూ వేసుకున్నాం, మంచిగా చెప్తావు. చెప్ప డైలాగ్ చెప్పి. ఇప్పుడు మమ్మీ ఉంది కదా, మమ్మీ నువ్వు సేమ్ కలర్స్ వేసుకున్నారు కదా, కొంచెం మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ మీ మమ్మీ డ్రెస్ కాంబినేషన్లో ఉన్నాయి కదా, ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు వీడియో? నువ్వు మీ మమ్మీ డాన్స్ చేయాలి ఇప్పుడు ఇక్కడ. ఓ పిల్లగా వెంకటేశ అనద్దు. ఎట్లా గుప్పలు ఏడుకెత్తున్నది. ఈ పాట పాడిన వాళ్ళు ఇంకొకసారి పాడరు. ఇంకేం చెప్తావు చెప్పు మమ్మీ గురించి? ఏం చెప్తావు చెప్పు ఇంకా మమ్మీ గురించి? మీ మమ్మీ వెళ్ళిపోతుంది, మీ డాడీ వస్తాడు మళ్ళీ లైన్లోకి, తొందరగా చెప్పాలి నువ్వు ఫాస్ట్గా చెప్పు. మీ మమ్మీ నీ దగ్గర కూర్చుంది కదా, సో మమ్మీకి ఎప్పుడైనా ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చా. ఏం గిఫ్ట్ ఇచ్చావు? మమ్మీ కోసం మంచి పాట పాడు. ఇంకా మేడం అంటే ఇంట్లో ఏదైనా అల్లరి చేయడం అట్లా చేస్తూ ఉంటుందా? అల్లరి చేస్తుంది ఆమె. ఎప్పుడైతే అల్లరి చేయొద్దు సైలెంట్గా ఉండు అంటే అప్పుడే అల్లరి చేస్తుంది. మనం అల్లరి చేస్తుంది కావచ్చు, ఎంతో ఇస్తుంది అనుకుంటే అప్పుడు సైలెంట్ ఉంటుంది. చాలా ఓపిక ఉంది కదా పాపకి, అసలు టైట్ గా అవడం లేదు, మంచి ఎనర్జీగానే ఉంటుంది. ఇట్లా చెయ్యి అట్లా చెయ్యని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎంత స్ట్రెస్లు ఉన్నా కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఏమైంది మమ్మీ, ఏమైంది డాడీ అని అడిగితే అదంతా మర్చిపోతాం. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే మీ అత్తయ్య వాళ్ళ తరపునైనా మీ మమ్మీ వాళ్ళ తరపున ఇట్లా ఇంత అంటే చాలా ఏమంటారు చెలాకిగా ఉన్నది కదా, ఎవరున్నారు? నాకు తెలిసి సో లక్కీ మీరు మహాలక్ష్మితోని. మహాలక్ష్మి అని ఎందుకు పేరు పెట్టారు? యాక్చువల్గా మాకు తను శుక్రవారం రోజు పుట్టింది అన్నమాట. ఓకే. మళ్ళీ మా ఇంటి ఇలా వెలుపు మహాలక్ష్మి దేవుడు అంటారు కదా, అట్లా మళ్ళీ మాకు ఇద్దరికి, మా ఆయనకు నాకు ఫేవరెట్ గాడ్ హనుమంతుడు. ఆయన బర్త్డే రోజు పుట్టింది, శుక్రవారం పుట్టింది. మెయిన్ రీజన్ అదే, మాకు ఆడపిల్ల కావాలని చాలా. మహాలక్ష్మి మస్తు తెచ్చిస్తావు వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత కదా, తెచ్చిస్తావా పైసలు కోట్లు తెచ్చిచ్చి కోట్లు ఇల్లు కట్ట, అక్కడ విల్లా కడతావా కరీంనగర్లో? మరి ఏం గిఫ్ట్ ఇస్తావు పెద్దగా అయిన తర్వాత మమ్మీకి చెప్పు నువ్వు? మదర్స్ డే రోజు ఏం గిఫ్ట్ ఇస్తావు మమ్మీకి? శారీ గిఫ్ట్ ఇస్తావు. మమ్మీ వాయమ్మో నీ రింగ్ ఏంది? అదేది నీ రింగ్ ఏది? గోల్డ్ కొందామా, బంగారం కొనొచ్చు కదా అన్నావు కదా. డైలాగ్ చెప్పు, ఎందుకు చెప్పినావు అది అసలు? ఆ డైలాగ్ ఎందుకు చెప్పినావు? మంచిగా ఉంది నాన్న డైలాగ్, ఒకసారి చెప్పది. ఆగేస్తుంది మీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలా? చూడండి రింగు, ఇది గోల్డ్ సంపాదించుకోవాలి. చిన్నప్పుడే దీనికి ఇన్ని ఉన్నాయి సంపాదించుకోవాలని, పెద్దవి నాకు ఎన్ని సంపాదిస్తావో బిడ్డ నువ్వైతే అసలు. మీ మమ్మీ డాడీ అయితే అసలు ఇక బయటికి కూడా వెళ్ళలేవు, నువ్వు తెచ్చిన డబ్బులే కావచ్చు మొత్తం నీ నటనతోని. సరే ఇప్పుడు నువ్వు ఒక యాక్టింగ్ చేయాలి నా దగ్గర. ఇప్పుడు నీకు నవరసాలు డాడీ చెప్తాడా? నవరసాలు ఉంటాయి యాక్టింగ్లో, ఇట్లా యాక్టింగ్ చేయాలి, ఏడవాలి, కోపంగా ఉండాలి, నవ్వాలి అని ఇట్లా చెప్తాడా డాడీ? నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏమని అరుస్తావు గట్టిగా? ఏదైనా సంతోషం వచ్చినప్పుడు? సాడ్ ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు? దీని యాక్టింగ్ సూపర్ మహా సూపర్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మేడం, టేక్ కేర్. ఎందుకంటే పాప చిన్నది కాబట్టి సో కొంచెము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకోండి. ఆల్ ద బెస్ట్. మీ మమ్మీకి నీకు మంచిగా రీల్స్ చేయండి, మీకు అందరు సపోర్ట్ రావాలని మేమైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం మా శివ స్టూడియో నుండి. సో మహా ఏమైనా చెప్తావా? డాడీని కూడా వెళ్దామా? సార్ మీరు కూడా అక్కడ వచ్చి ఒకసారి ఒక ఫోటోకి కనిపించండి, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ వెళ్దాం ఉప్మా లాగా అన్నట్టు. నమస్తే. ఎట్లున్నారు? మీరు కోపం కూడా ఎట్లాడతారు చెప్పండి, చెప్పు. అట్లాడండి.
ఎట్లా నమస్తే నమస్తే ఇట్లా చెప్పు నమస్తే ఓకే నువ్వు చెప్పవానే నమస్తే. ముచ్చట పెట్టినప్పుడు మధ్యలో ముచ్చట పెడతావు కదా గట్టిగా. ఇప్పుడేమో వాయిస్ వస్తలేదు నోట్లకించి. అన్నం తిన్నారు అన్నం తిన్నాడా? తిన్నాం. మరి గట్టిగా మాట్లాడు. గట్టి మాకర్ అవ్వ సరే. గట్టి మాకర్ అంటే గయ్యాతలు. సరే గట్టిగా మాట్లాడుతాం. ఇప్పుడు మమ్మీ వాళ్ళని మనం క్వశ్చన్ చేద్దాం సరేనా? మహా చిన్నప్పటి నుండే ఇప్పుడు మంచి యాక్టింగ్ చేస్తుంది. అందరూ అంటే ఐ మీన్ బయటకు వెళ్ళినా కూడా గుర్తుపడుతూ ఉంటారు కదా. సెల్ఫీస్ దిగుతారా సార్ మహాతో అందరూ? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే చిన్న పాప కదా. అంటే కొంచెం అచీవ్మెంట్ అనిపిస్తుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు అంత ఫేమస్ వాళ్ళు ఎవరు లేరు. ఓకే. దట్ ఈమె అందరికి అంటే నార్మల్గానే ఈమె అంటే లైక్ ఎట్లా అంటే కలిసిపోతుంది ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో కలిసిపోతుంది. పిల్లలు ఏంటంటే చాలా వరకు కొత్త వాళ్ళ దగ్గర పోవాలంటే కొంచెం అవును ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఈమె అట్లా కాదు, ఈజీగా కలిసిపోతుంది. చాలా యాక్టివ్ ఉంటుంది. నాకు ఫస్ట్ తర్వాత నచ్చేది ఏంటంటే యాక్టివ్నెస్. పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడవడం, ఎక్కడికైనా మనం లైక్ ఇప్పుడు టెంపుల్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు చిరాకు పడుతుంది. తినకు చాలా పేషెన్స్ ఉంటాయి. చాలా అంటే ఎలాంటి ఎవరి పోలికలు వచ్చినట్టు ఇప్పుడు భవానీ గారివా మీవా? పేషెన్స్ అయితే కొంచెం నావే. డాడీ లాగా ఉంటావట నువ్వు. ఓపిక నాలానే ఉంటుంది, కానీ ఆ కోపం వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అరిసేస్తుంది, కొడుతుంది. ఇక అది సేఫ్ట్ వేరే ఉంటుంది అరిచేది. ఇంకేం అడుగుతావు చెప్పు, క్వశ్చన్స్ అడుగు మమ్మీ డాడీని ఫాస్ట్గా. ఏం చేస్తారు పెద్దగా నాకు అని అడుగు. పెద్ద ఏం చెప్తాడు? అందరూ పెద్దగా పెద్దగా అయ్యారట. నీ ఇజ్జత్ పోయింది క్వశ్చన్కి. ముసలి అయితే మంచిగా చెప్తాడు. ముసలి నువ్వు చూసుకోవా? చెప్తుందా అండి? అంటే నేను ఇట్లా యాక్టర్ని అవుతా అంటే ఇప్పుడు ఎక్కువ డాక్టర్ అయితే వేసిందా ఎప్పుడైనా? ఇంజెక్షన్స్ వేసినావా? ఇంజెక్షన్స్ వేసినావు డాడీకి? అంటే మూవీకి వెళ్ళినప్పుడు చెప్తారా అక్కడ నేను కనిపించాలి, డాన్స్ చేయాలి అన్నట్టు? కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మాట్లాడుతుందా? నేను చాలా తక్కువ మూవీస్కి వెళ్ళేది. ఎందుకంటే తనకు టైం ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం ఉండదు. నాకు ఆఫీసు ఇల్లు, నైట్ అయ్యేసరికి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చినంటే పాపతో టైం స్పెండ్ చేసి టైం తినేసి మళ్ళీ 9 ఇంట్లో ఎక్కువ మూవీస్ దాదాపు ఇంట్లో ఏదన్నా ఒకవేళ అది మంచి మూవీ అనుకుంటేనే మూవీ థియేటర్కి ఇంట్లోనే చూస్తాం. ఆమెకి భరతనాట్యం మీద బాగా అది చెయ్యాలి అట్లా. ఇక్కడ కరీంనగర్లో బ్రహ్మోత్సవాలు అయినప్పుడు తీసుకెళ్ళినప్పుడు చెప్పింది మమ్మీ నేను భరతనాట్యం నేర్చుకుంటా, నన్ను డ్యాన్స్ క్లాసెస్కి పంపియు, సమ్మర్లో వెళ్తా, స్విమ్మింగ్ క్లాసెస్ కూడా వెళ్తా, నాకు నీళ్ళంటే భయం కదా, నేను భయం పోగొట్టేసుకుంటా అని చెప్పింది. ఇప్పుడు రివీల్ చేసింది అన్నట్టు. నీకేమేమి ఇష్టం చెప్పురా? భరతనాట్యం ఇష్టమట కదా. పాటలు పాడతావా నువ్వు? డ్యాన్స్ నేర్చుకుంటావా? డాక్టర్ అవుతావా? యాక్టర్ అవుతావా? లేకపోతే పోలీస్ అవుతావా? కలెక్టర్ అవుతావా? లాయర్ అవుతావా? ఎవరైతావు చెప్పు నువ్వు? డాక్టర్ ఏం చేస్తుంది చెప్పు? డాక్టర్ ఏం చేస్తుంది అసలు? డాక్టర్ ఏం చేస్తుంది మహా? మెడిసిన్ పట్టుకొని వస్తుంది. ఏం పట్టుకొని వస్తుంది? మెడిసినా? ఓకే. ఏం చేస్తావు మెడిసిన్తో మనం చెప్పి? ఇప్పుడు నువ్వు బాగా చికెన్ తింటావు కదా, మరి ఇప్పుడు చికెన్ మంచిగా ఉంటలేదు అటు ఎవరు తింటలేరు, ఏం చెప్తావు చెప్పు? అక్కడ వాళ్ళందరికీ ఏం చెప్తావు? నీ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తావు చికెన్ గురించి? తినద్దు, ఎందుకంటే బ్లడ్లో వస్తుంది. సూపర్, థ్యాంక్ యూ అండి. అసలు మీరు చాలా టైం ఇచ్చారు, బట్ మీ పాప మాత్రం చాలా ఓపిక్గా ఉంది. సో మహాకి ఎంత చెప్పినా థ్యాంక్ యూ మహా. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ వాళ్ళ దగ్గర ఫాస్ట్గా పరిగెత్తు, ఫాస్ట్గా అంటే కింద పడకుండా ఇట్లా మెల్లగా వెళ్ళిపో. వెరీ గుడ్. నీకు ఎట్లా అనిపించింది చెప్పి? ఇప్పటిదాకా ఇంటర్వ్యూ నీకు ఎట్లా అనిపించింది మహా? ఫాస్ట్గా చెప్పేసేయాలి, తొందరగా. చాలా హ్యాపీ. ఏమైనా మిస్ అయ్యావా ఇంటర్వ్యూలో? ఇంకేమైనా అన్నీ చెప్పావా? నాకు అన్నీ చెప్పినావా? ఏమేమి చెప్పినావా? అన్నీ చెప్పినావా? సూపర్. ఈరోజు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు? హైదరాబాద్కి వచ్చి నువ్వు 3 ఇంటర్వ్యూస్ ఇచ్చావు. ఎట్లా అనిపించినాయి నీకు అన్నీ? మస్తు అనిపించిందా? సూపర్, థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి మహా ఇంటర్వ్యూ. సో చిన్న పాప తనైతే ఎక్కువ చికెన్ గురించే చెప్తుంది, కోడి కూర అంటున్నా అని చెప్పి చిన్న ముద్దు మాటలతో మీ అందరిని ఇప్పటివరకు అయితే సో అంటే తన మంచి అట్రాక్ట్ చేసింది మాటలతో కాబట్టి. సో మీరు అంతమంది ఫ్యాన్స్ వచ్చారు తనకి ఇన్స్టాలో కాబట్టి మంచి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.
మహా నువ్వు చెప్పు. నాని అందరూ నా వీడియోస్ సపోర్ట్ చేయండి. అందరూ నా వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కండి. బాయ్. శివ సురేష్ ఫాలో చేయండి. బాయ్ బాయ్. నీ చుట్టూ తీసి చూపెట్టు అందరికి. ఈ చుట్టూ కాదు.